మీదట నీ ఆటలు సాగనివ్వదు. వెళ్ళి మళ్ళీ కాలంలో పడండి. అలా దానికి రండి. మల్లమ్మ క్షమాపణ చెప్పుకుని ఇంటికి తీసుకురండి. మల్లమ్మని తీసుకురాకుండా ఇంటికి వచ్చారా జాగ్రత్త. పులిరాజా రా, నీ ఆకలి తీర్చుకో, నన్ను ఆహారంగా స్వీకరించు. నువ్వు కూడా నన్ను అపవిత్రాలుగా భావిస్తున్నావా? అవమానాలతో అనుమానాలతో కృంగిపోయిన నా మనసుకు, కష్టాలతో కన్నీళ్లతో కరుడుగట్టిన ఈ శరీరానికి అంతం లేదా? ఇక నాకు మరణమే శరణ్యం. అమ్మా తల్లి, బతుకు బతకటానికేనమ్మా, లేకుంటే మింగాలనొచ్చిన ఆ మెకం మింగకుండా వంగి దండం పెట్టిపోతుందా? ఆలోచించక తల్లి, నాతో రా, దగ్గరలోనే ఉంది నా గూడు. రా రా తల్లి, రామ్మ, రా తల్లి, రామ్మ. బిడ్డ, నువ్వు ఏడనే ఉండమ్మా. ఆ స్వామి నమ్ముకొని కొలుసుకుంటే నీకు ఏ కట్టము ఉండదమ్మా. ఇంతకాలం నేను ఈ స్వామిని నమ్ముకున్నాను, కానీ శివయ్యకు నా మీద కరుణ కలగలేదు. నా జీవితంలో చీకటి తప్ప వెన్నెల లేదు. ఏడవకమ్మా, చీకటి అంట ఎన్నెలు వస్తుంది. నేను అడవికి పోయి నీకేదైనా తిండి తెస్తానుంటమ్మా. ఆ తల్లి, నువ్వు మళ్ళా ఏదైనా చేసినావో ఆ శివయ్య మీద ఆనా.
తల్లి. అందుకు ప్రతిఫలంగా ఈ కొరకంచులు మమ్మల్ని కాల్చి తింటున్నాయి. ఓం నమ శివాయ. మల్లమ్మ, నన్ను కట్టుకుని నువ్వన్నీ కష్టాలే అనుభవించావు. మన్నించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. అంత మాట అనకండి. నాకు శివయ్య ప్రసాదించిన వరం మీరు. దేవుడు లాంటి మనసు కలిగిన భర్తను పొందబట్టే నేను దైవానికి చేరువు కాగలిగాను. అమ్మా మల్లమ్మ, మల్లమ్మ తల్లి కాపాడు తల్లి. కామంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను చెరబెట్టాలని చూశాను. అందుకే భగవంతుడు నా కళ్ళు పోగొట్టాడు. నన్ను మన్నించు తల్లి, నా కళ్ళు నాకు ఈ తల్లి, నన్ను మన్నించు తల్లి. తల్లి ఓం నమ శివాయ. నా కళ్ళు వచ్చాయి, నా కళ్ళు వచ్చేసాయి. మల్లమ్మ తల్లి, నిజంగా నువ్వు దేవతవమ్మా. అమ్మా, మా అపరాధాలన్నీ మన్నించు. మహాలక్ష్మిలా మన ఇంటికి రా తల్లి. అవును చెల్లి, ఇక మీదటి నిన్ను ఎలాంటి బాధలు పెట్టం. ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాం. ఆ ఇంటికి నాకు అనుబంధం తీరిపోయింది. మల్లమ్మ, క్షమించండి స్వామి. నాకు ఇల్లు వాకిలి జీవిత సర్వస్వం ఆ పరమేశ్వరుని పాద సన్నిధి. ఓం నమ శివాయ. చూశావా తల్లి, నీ పట్టుదలలు ఎంతటి విపరీత పరిణామాలు కల్పించాయి. శక్తితో నీవు ఈశ్వరుని బంధిస్తే మల్లమ్మ తన భక్తితో పరమేశ్వరుని ఆత్మజ్యోతిని తన హృదయంలో బంధించి వేసింది. శివజ్యోతి లేనిదే ప్రపంచమే లేదమ్మా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నారదా? మహాశక్తి సంపన్నురాలివి నీకు నేను ఉపాయం చెప్పగలవాణ్ణ తల్లి. నారదా, చరివిత చరణంగా సాధించడానికి అది సమయం కాదు. సర్వేశ్వరుని దక్కించుకునే సూత్రం ఉంటే చెప్పు. నీవు తక్షణమే మల్లమ్మ వద్దకు పోయి పతిభిక్ష కోరుకో. అమ్మా మల్లమ్మ. ఎవరమ్మా మీరు? నన్ను లోకేశ్వరి అంటారమ్మా. నీ సహాయం కోరి వచ్చాను. చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను. చెప్పమ్మా. నా పతి హృదయం నాకు దక్కేలా చెయ్యమ్మా చాలు. ఎవరమ్మా నీ పతి? మీ దేవురు? తిరుపమెత్తుకు తిరిగే వారికి ఒక్క ఊరినేమిటమ్మా, అన్ని ఊళ్ళు ఆయనవే. పరమేశ్వర, కట్టుకున్న భర్త తను ఒక చోట మనసు ఒక చోట ఉంటే ఏ భార్య సహిస్తుంది? ఈ పుణ్యవతికి తన పతి హృదయం దక్కేలా చేయి స్వామి. ఓం నమ శివాయ. శివయ్య, నాకు ఈ బంధాల నుండి విముక్తి కలిగించు. శాశ్వతము అజరామయమైన ముక్తిని ప్రసాదించు. నన్ను ఒక పూజా ప్రసన్నంగా నీ పాద సన్నిధి చేర్చుకో శివయ్య, చేర్చుకో. మల్లమ్మ, నీ కోరికను అనుగ్రహిస్తున్నాం. భక్తి ప్రభావంతో నీవు దర్శించిన శివజ్యోతి శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ప్రకాశిస్తుంది. అక్కడ నా సన్నిధిలోనే నీకు స్థానం లభిస్తుంది. మహాప్రసాదం. మల్లమ్మ, అతివలకు ఆదర్శప్రాయమైన నీ చరిత్ర ఆచంద్ర తారార్కము నిలుస్తుంది. నేను కన్నవారికి, నీ కథ విన్నవారికి సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు చేకూరుతాయి. శుభం. ఓం నమ శివాయ. అమ్మ మల్లమ్మ, మా ఇంటికి కోడలుగా వచ్చి మా ఇలవేల్పుగా రూపొందినావా తల్లి. ధన్యురాలు. నీ వల్ల ఉభయ వంశాలు తరించాయి తల్లి. మల్లమ్మ, మా కులదేవతవే మమ్మల్ని కాపాడు తల్లి. మా తప్పులు మన్నించి మా పిల్లా పాపాలు చల్లగా చూడమ్మా. అమ్మా, నా జీవితానికి ఒక వెలుగుబాటు చూపించి ఆ పరమేశ్వరుని పాద సన్నిధికి చేరే అదృష్టాన్ని కలిగించు తల్లి. అమ్మా, నాస్తికత్వం వెరితరలు వేసి విజృంభించే కాలం వచ్చింది. నీ మహిమతో ఆస్తికత్వానికి ఊపిరిపోయి తల్లి. ఏమయ్యా, ఏమిటి వైరాగ్యం? ఆ దేవత నాకు జ్ఞానోపదేశం చేసి నా కళ్ళు తెరిపించింది. భగవంతుడు తనకు తానుగా కనిపించడని, మనకు మనమే చూడాలని చెప్పింది. ఆ అన్వేషణలోని నా శేష జీవితాన్ని పరిపూర్తి చేయదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశంలో పుట్టి తెలుగు జాతికే గర్వకారణమై అందరికీ ఆరాధ్య దేవత అయింది మల్లమ్మ. అఖండ సౌభాగ్యాన్ని ఐదవతనాన్ని ఇచ్చే ఆ మహాసాధ్విని సేవించండి. మహాసాధు మల్లమ్మకు, శ్రీశైల మల్లీశ్వరులకు, మహాసాధు మల్లమ్మకు, శ్రీశైల మల్లీశ్వరులకు.
శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే